దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తర భారతదేశంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పంజాబ్, హర్యానా, చండీగఢ్, యూపీ, ఉత్తర రాజస్థాన్లలో 43 డిగ్రీల నుంచి 45 డిగ్రీల వరకు రికార్డు అవుతున్నాయి. ఢిల్లీ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఓవైపు తీవ్ర ఉక్కపోతతో పాటు నీటి కొరతతో జనం ఇబ్బందులు పడుతున్నారు. మరో 2 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందంటున్నారు వెదర్ ఆఫీసర్లు. 14 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఢిల్లీలో రాత్రివేళ 35 డిగ్రీలు నమోదవుతోంది. వడదెబ్బతో 310 మంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరగా వారం రోజుల్లో 20 మంది చనిపోయారు. ఢిల్లీ పక్కనే ఉన్న నోయిడాలో ఒక్క రోజులోనే 10 మంది మరణించారు. ఆసుపత్రుల్లో చేరకుండా చనిపోతున్న వృద్ధుల సంఖ్య ఇంతకంటే ఎక్కువగా ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్లో వడదెబ్బ బాధితుల కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. అందులో ప్రత్యేకంగా టబ్లను ఏర్పాటు చేసి ఐస్తో పాటు చల్లని నీటిని ఉంచి చికిత్స అందిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తర భారతదేశంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పంజాబ్, హర్యానా, చండీగఢ్, యూపీ, ఉత్తర రాజస్థాన్లలో 43 డిగ్రీల నుంచి 45 డిగ్రీల వరకు రికార్డు అవుతుంది. ఢిల్లీ పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. ఓవైపు తీవ్ర ఉక్కపోతతో పాటు నీటి కొరతతో జనం ఇబ్బందులు పడుతున్నారు. మరో 2 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందంటున్నారు వెదర్ ఆఫీసర్లు. 14 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఢిల్లీలో రాత్రివేళ 35 డిగ్రీలు నమోదవుతోంది. వడదెబ్బతో 310 మంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరగా వారం రోజుల్లో 20 మంది చనిపోయారు. ఢిల్లీ పక్కనే ఉన్న నోయిడాలో ఒక్క రోజులోనే 10 మంది మరణించారు. ఆసుపత్రుల్లో చేరకుండా చనిపోతున్న వృద్ధుల సంఖ్య ఇంతకంటే ఎక్కువగా ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్లో వడదెబ్బ బాధితుల కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. అందులో ప్రత్యేకంగా టబ్లను ఏర్పాటు చేసి ఐస్తో పాటు చల్లని నీటి నుంచి చికిత్స అందిస్తున్నారు.